శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మనం పిల్లలకు పుట్టినరోజుని సరైన రీతిలో జరుపుతున్నామా? సనాతన ధర్మం చెబుతున్నట్లుగా జన్మ నక్షత్రం రోజే ఎందుకు చేయాలి? చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడు ప్రయాణించే కక్ష్యలో 27 నక్షత్ర స్థిర విభాగాలు ఉన్నాయి. అవే మనకు తెలిసిన 27 నక్షత్రాలు. అందుకే చంద్రుడికి 27 భార్యలు అని సనాతన ధర్మం చెబుతోంది. శిశువు జననం జరిగినప్పుడు చంద్రుడు ఏ నక్షత్ర కక్ష్యలో ఉంటాడో పిల్లలకు అదే జన్మ నక్షత్రం అవుతుంది. కాబట్టి చంద్రుడి నుండి వచ్చే ఫలితం ఆ జన్మ నక్షత్రంపై ప్రసరించి బ్రహ్మాండము నుండి పిండాండము అంటే శిశువుకి జ్ఞానము, శక్తి, బలం, తేజస్సు వంటి ఫలితములు లభిస్తాయి. అందుకే శాస్త్రం తిథి నక్షత్ర యోగేన జన్మకర్మ నిర్ణయ, జన్మకు సంబంధించిన కర్మలు తిథి మరియు నక్షత్రాల ఆధారంగానే నిర్ణయింపబడతాయి అని చెబుతోంది. అందుకే ఆ సమయాన్ని శాస్త్రీయంగా పుట్టినరోజు జరిపితే పైవన్నీ పొంది దీర్ఘాయుష్మంతుడు అవుతారు. జన్మ నక్షత్ర ప్రకారం పుట్టినరోజు చేయటం అంటే చంద్రుడు, నక్షత్రము, భూమి ఈ 3 న్యాచురల్ ఫోర్సెస్ని అలైన్ చేయడమే. ఆధునిక శాస్త్రం, సైన్స్ కూడా ఇదే చెబుతోంది. చంద్రుడి కళలతో గర్భస్థ శిశువుకు మెదడుపై ప్రభావం చూపుతుంది అని. గమనించండి, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చేసుకునే బర్త్డేలో ప్రకృతితో ప్రయాణం ఉండదు. అందుకే గురుకులంలో గురువులు ఒకే నక్షత్రంలో పుట్టిన వారిలో భావోద్వేగాలు, ఆశలు, బలహీనతలు, ఆలోచనా విధానం లాంటి విషయాలను పరిశీలించి మార్గనిర్దేశనం చేసేవారు. అందుకే ఇది మూఢనమ్మకం కాదు, తరతరాలుగా గమనించిన అనుభవ జ్ఞానం. కాబట్టి పిల్లల పుట్టినరోజుని దీపాలు ఆర్పే పద్ధతి వదిలి వారి జీవన జ్యోతి వెలిగించి అభివృద్ధి పథంలో నడిపే ప్రయత్నము చేద్దాం. మనం ఆచరిద్దాం, ఆచరింపచేద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడుదాం. ధర్మో రక్షతి రక్షితః.